చంద్రబాబు పవన్ లోకేష్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పోసానికి కడప మొబైల్ కోర్టులో బెయిల్ చేసింది. అనమయ్య జిల్లా ఊపిరివారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది. అంతేకాదు పోసానిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టేసింది. అయితే పోసాని ఇంకా జైల్లోనే ఉండాల్సి ఉంది. ఊపిరివారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో మాత్రమే ఆయనకు బెయిల్ వచ్చింది. కానీ ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా చాలా కేసులు నమోదయ్యాయి. ఒక్కో కేసును విచారించిన కోర్టు ఆయనకు రిమాండ్ విధించాయి. మొదట అన్నమయ్య జిల్లా ఊపిరివారిపల్లె పోలీసులు పోసానిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో ఫస్ట్ రాజంపేట సబ్ జైల్లో పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే పల్నాడు జిల్లాలో కూడా ఇదే విషయంపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో భాగంగా రాజంపేట పోలీసులు అనుమతితో పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకుని 24 గంటలు కూడా కాకముందే కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసులతో అక్కడి పోలీసులు రంగంలోకి దిగి గుంటూరు జిల్లా జైలు నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకుని కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది. ఇలా వరుసగా ఆయనపై కేసులు నమోదు కావడం, కోర్టులు రిమాండ్ విధించడం జరిగింది. దీంతో ఊపిరివారిపల్లెలో నమోదైన కేసులో బెయిల్ వచ్చినా ఇంకా ఆయన రిమాండ్లోనే ఉంటారు. మిగిలిన కేసుల్లో కూడా బెయిల్ పోసాని బయటకు వస్తారు.